ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. యాసంగి సీజన్ కి సంబంధించి రైతు భరోసా అనగా రైతు బంధు పెండింగ్ బకాయిలు ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాలోకి నేరుగా రైతు బంధు స్కీమ్ డబ్బులు అయితే పడుతున్నాయని సమాచారం. 5 ఎకరాల పైబడి ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు ప్రభుత్వం అయితే జమ చేస్తున్నట్టు తెలుస్తుంది. 3 రోజుల పాటు 39 లక్షల ఎకరాలకు నిధులను అయితే ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 2,000 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది. అలాగే ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు పంట నీట మునిగిన విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ముందడుగు వేసింది. పంట నష్టానికి గురైనటువంటి రైతులకు కూడా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కురిసిన అకాల వడగండ్ల వాన కారణంగా 10 జిల్లాల్లో 1,58,121 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు మార్చి నెలలో వ్యవసాయ శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. గతంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే ఎంతమందికి జమ చేసింది అంటే ఒకసారి 5 ఎకరాల వరకు భూమి రైతున్న అందరికి కూడా 5,202 మందికి ప్రభుత్వం విడుదల చేసింది. ఇక తాజాగా మొత్తం జమ చేయాలంటే 7,625 కోట్లు అవుతుంది. దీనికి ప్రభుత్వం అయితే మరోసారి 2,423 కోట్లు అయితే విడుదల చేసింది. మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. అది 8 తారీఖు లేదా 9 తారీఖు, ఇవాళ రేపు 2 రోజులు లేదంటే 9 తారీఖు వరకు డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట. పంట నష్టపరిహారం డబ్బులు కూడా జమ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. దీనికి ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వీరందరికీ ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించారు.